कांग्रेस पार्टी के पॉलिटिक्स को देखते आते, दे आर द प्रैक्टिशनर्स ऑफ पॉलिटिक्स ऑफ पोस्टपोनमेंट. पोस्टपोन इट, कुछ मत करो, इसको फ्रीज करो, which is unconstitutional. Second, the Telangana CM's proposal linking GSDP to number of seats, which again, like I demonstrated, Speaker sir, is the most ludicrous argument. 2023లో ఎప్పుడైతే లోక్సభలో ఈ యొక్క బిల్ పాస్ అయిందో ఆ రోజు అన్ని పొలిటికల్ పార్టీలు యాక్సెప్ట్ చేసిన ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఎవరు దాన్ని పెండింగ్ పెట్టాలనుకున్నారు? బీజేపీ పార్టీ పెండింగ్ పెట్టాలనుకుంది. ఎందుకంటే 27 సెన్సెస్ తర్వాతనే చేస్తామని చెప్పింది వాళ్ళు. దాంట్లో క్లాజ్ పెట్టడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. 23లోనే చేయమని చెప్పినాం. 24లో అయిపోయిన తర్వాత 24 కాకుండా మిగతా రాష్ట్రాలలో ఈ పార్టీకి 5-6 రాష్ట్రాలలో కూడా ఉమెన్ రిజర్వేషన్ వచ్చేది. వాళ్ళకి ఆ రోజు ఇంటెన్షన్ లేదు. ఈ రోజు ఉమెన్ రిజర్వేషన్ అడ్డం పెట్టుకుని ఇమీడియట్ గా నెంబర్ ఆఫ్ సీట్లు పెంచాలన్న ఉద్దేశంతో ముందుకు పోతారు. రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్ చెప్పినప్పుడు ప్రో రేటా ప్రకారం 50% పెంచే బదులు ప్రో రేటాను సగం తీసుకోండి, సగం పర్ఫార్మెన్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ జిఎస్టీ. అది తెలంగాణకు న్యాయం జరుగుద్దనో ఇంకెన్నో న్యాయం జరుగుద్దని కాదు. ఎందుకంటే పర్ఫార్మ్ చేసే రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్దన్న ఉద్దేశంలో ఒక ప్రపోజల్ ఇస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అంటారు. ఏది కాన్స్టిట్యూషనల్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎన్నోసార్లు అమెండ్మెంట్స్ జరిగినాయి. తేజస్వి సూర్య గారు అవగాహన లేకుండా మాట్లాడారు. కేవలం వాళ్ళ నాయకులను ప్రసన్నం చేసుకోవాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి తప్ప ఇంకో ఆలోచన లేదని తెలియజేస్తున్నారు.